దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వయసుకు తగిన బరువు లేరని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతున్నాయి. అదే 5 ఏళ్లలోపు పిల్లలైతే ప్రతి ముగ్గురిలో ఒకరు ఉండాల్సిన బరువు ఎత్తు కంటే తక్కువగా ఉన్నారు. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. ఇక విటమిన్లు, మినరల్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక మైక్రో న్యూట్రీట్మెంట్ లేమితో బాధపడుతున్నారు. పెద్దవారిలో ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రతి ముగ్గురిలో ఒక్కరు కాగా, పొట్ట చుట్టుకొలత ఎక్కువగా ఉన్నవారు 50%. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయింది. పిల్లలకు సరైన పోషకాహారం అందకపోవడం, తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలే ఇవన్నీ. అసలు మనం తినే ఆహారం సమతులమైనదా కాదా అదెలా తెలుసుకోవాలి? సమతుల ఆహారం అంటే ఏమిటి? సమతుల ఆహారం అంటే శరీరానికి అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందేలా రకరకాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం. వాటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, ఫ్యాట్లు సరైన శాతంలో ఉండేలా చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో మనం తీసుకునే ధాన్యాలు అంటే బియ్యం, గోధుమలు, చిరుధాన్యాల నుంచి కార్బోహైడ్రేట్లు అందుతాయి. వీటిలో చాలా తక్కువ మోతాదులో ప్రోటీన్ కూడా ఉంటుంది. ప్రోటీన్లు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి పశువుల నుంచి వచ్చే యానిమల్ ప్రోటీన్, రెండోది మొక్కల నుంచి వచ్చే ప్లాంట్ ప్రోటీన్. ఈ 2 రకాల్లో పశువుల నుంచి వచ్చే ప్రోటీన్లను నాణ్యమైనవిగా చెబుతారు. ఎందుకంటే వాటిలో మనకు కావలసిన అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులు, వేరుశనగలు, బఠానీలు, బీన్స్ కూడా ప్రోటీన్లను ఇస్తాయి. అయితే వీటిలో కార్బోహైడ్రేట్లు కూడా కలిసి ఉంటాయి. ప్రోటీన్లు 20 రకాల అమైనో యాసిడ్స్తో తయారై ఉంటాయి. అందులో 11 రకాల అమైనో యాసిడ్లను ఎలాంటి ఆహారం తీసుకున్నా మన శరీరంలో తయారు చేసుకోగలుగుతుంది. కానీ మిగిలిన 9 రకాల అమైనో యాసిడ్లను శరీరం తయారు చేసుకోలేదు. వాటినే ఎసెన్షియల్, అవసరమైన అమైనో యాసిడ్స్ అంటారు. కాబట్టి ఆ 9 రకాల అమైనో యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అయితే ఆ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు జంతువుల నుంచి వచ్చే ప్రోటీన్లలో ఉంటాయి, మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్లలోనూ ఉంటాయి. కానీ అన్నీ ఒకే పదార్థంలో ఉండవు. అంటే 100 గ్రాములు చికెన్ తింటే వచ్చే అమైనో యాసిడ్లు 100 గ్రాములు మినపప్పులో ఉండవు. కేవలం మొక్కల ఉత్పత్తులపై ఆధారపడేవారు శరీరానికి అన్ని రకాల అమైనో యాసిడ్లు అందాలంటే రోజు పలు రకాల పప్పు దినుసులు, ధాన్యాలు, గింజలు, బాదం, పల్లీలు వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గుడ్లు, చికెన్, మటన్, చేపలు, సముద్రపు ఆహారం వంటివే కాకుండా పాలు, పాల ఉత్పత్తులన్నీ జంతువుల నుంచి వచ్చే ఆహారంగానే పరిగణిస్తాం. అండ్ గుడ్లు పుష్కలంగా ప్రోటీన్ దొరికే ఆహారం. ఆ ప్రోటీన్ అంతటిని మన శరీరం ఉపయోగించుకోగలదు. మిగిలిన ఏ ఆహార పదార్థాలలో ఉండే ప్రోటీన్ కూడా ఇలా 100% బయో అవైలబిలిటీ ఉండదు. అండ్ మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాల్లో కినోవా, సోయా నుంచి వచ్చే ప్రోటీన్లని సంపూర్ణ ప్రోటీన్లుగా చెప్పవచ్చు. సరిపడ ప్రోటీన్లు తింటున్నామా? మనకి రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం అనేది వయస్సు, లింగం, బరువు, మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ తక్కువగా ఉండే వారికి వారి బరువును బట్టి కేజీకి 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు రోజుకు 7 నుంచి 8 గంటలు కూర్చొని పనిచేసే 60 కేజీలు గల వ్యక్తికి రోజుకి 48 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం అన్న. అలాగే రోజుకి కనీసం 1 గంట సేపు వ్యాయామం, నడక లేదా నిల్చుని పనిచేసేవారు, బరువులు ఎత్తేవారికి రోజుకి 60 నుంచి 72 గ్రాముల ప్రోటీన్ల అవసరం. గర్భిణీలు, బాలింతలకు రోజుకు 10 నుంచి 15 గ్రాములు అదనపు ప్రోటీన్ అవసరమవుతుంది. మన శరీరంలో ప్రోటీన్ పాత్ర ఏంటి? ప్రోటీన్లు శరీరంలో చాలా పనులు చేస్తాయి. కండరాలు పెరుగుదలకు, రోగనిరోధక శక్తి పనిచేయడానికి, కణాలు దెబ్బతిన్నప్పుడు రిపేర్ చేయడానికి, రకరకాల ఎంజైమ్స్, హార్మోన్స్ తయారీకి సరిపడ ప్రోటీన్లు అవసరం. దెబ్బ తగిలినా, ఆపరేషన్ అయినా,
పుండు మానాలంటే సరిపడ ప్రోటీన్లు కావాలి. చర్మంలో, జుట్టులో, గోళ్ళలో కూడా ప్రోటీన్లు ఉంటాయి. ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడే ఎంజైమ్స్, ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్లు, గ్లూకగన్ లాంటి హార్మోన్లు కూడా ప్రాథమికంగా ప్రోటీన్లతోనే తయారవుతాయి. రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేసే హిమోగ్లోబిన్ కూడా ఒక ప్రోటీనే. శరీరంలో నీటి సమతుల్యతకు ప్రోటీన్లు కావాలి. తక్కువ ప్రోటీన్లు తీసుకునే వారి శరీరంలో నీరు నిలిచి వాపు వస్తుంది. శరీరానికి ప్రోటీన్లు తగిన మోతాదులో అందకపోతే కణాల రిపేర్ సరిగ్గా జరగదు. మన శరీరంలోని ఎంజైమ్స్, హార్మోన్లు సరిగ్గా పనిచేయవు. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఆహారంలో ప్రోటీన్లను చాలా తక్కువగా ఉంటే కొన్ని సమస్యలు వస్తాయి. రోజువారీ ఆహారంలో శక్తినిచ్చే ధాన్యాలు, కొవ్వు పదార్థాలు లేకపోతే కండరాల్లోని ప్రోటీన్లను శరీరం వినియోగించుకుంటుంది. గతంలో ఆఫ్రికాలో కేవలం ధాన్యాలు, దుంపలు, మొక్కజొన్నపైనే ఆధారపడుతుండడంతో చిన్నపిల్లలు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. వారి శరీరం అంతా వాచిపోయి, నీరు చేరి, లివర్ పెద్దగా అయిపోయి, కండరాలు చిక్కిపోయి కనిపించాయి. చాలామంది చనిపోయారు కూడా. ప్రోటీన్లు సరిగ్గా అందకపోతే రోజుకు కనీసం 50 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగించే లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. లేకుంటే కడుపు నిండడం కోసం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం అవసరానికి మించి తిని ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. భారత్లోని చాలా తరచుగా కనిపించే సమస్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే మద్యం తాగే అలవాటు లేని వారిలో కూడా లివర్లో కొవ్వు పేరుకుపోయి పరిమాణం పెరగడం. దీనికి ముఖ్య కారణం ఆహారంలో సరైన మోతాదులో ప్రోటీన్లు లేకపోవడం, కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవడం, ఫ్యాట్లు ఉండే నూనె ఎక్కువగా వాడటం. అండ్ ప్రోటీన్లు సరిపడా తినకపోతే బాలికలు ఆలస్యంగా రజసత్వం అవుతారు, తగినంత బరువు, ఎత్తు ఉండరు, చర్మం పొడిబారటం, చర్మం లేచిపోవటం, గోళ్ళు పెలుసులుగా మారటం, పుండ్లు తగ్గకపోవడం, ఇవన్నీ కూడా ప్రోటీన్ల లోపం వల్లే జరుగుతాయి. భారతీయ సాంప్రదాయ అలవాట్లలో ఒకప్పుడు ఆహారం సమతుల్యత ఉండేది. రకరకాల ప్రోటీన్లు, ఫైబర్లు ఇచ్చే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు ఉండేవి. కానీ మైదా, చక్కెర, గోధుమ పిండి, బియ్యంతో చేసే ప్రాసెస్ ఫుడ్స్ రాకతో ఆహారంలో ప్రోటీన్లు తగ్గిపోయాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు తప్ప 2024లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ విడుదల చేసిన డాక్యుమెంట్ ప్రకారం మన భోజనం పళ్ళెంలో దాదాపు సగభాగం కేవలం కూరగాయలు, పండ్లు ఉండాలి. పావు భాగం కంటే కొంచెం ఎక్కువగా ధాన్యాలు, చిరుధాన్యాలు, మిగిలిన భాగంలో మాంసకృతులు ఇచ్చే పప్పులు, మాంసం, గింజలు, నట్స్, కొవ్వు పదార్థాలు ఉండాలి. రోజుకు కనీసం 5 నుంచి 7 రకాల ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని జాతీయ ఆహార పోషక సంస్థ NIN చెబుతుంది. ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, పల్లీలు, పళ్ళు, పాలు, పాల ఉత్పత్తులు, దుంపలు, మాంసం, వీటిలో కనీసం 5 నుంచి 7 రకాల రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు తప్ప ప్రోటీన్ల మోతాదు గురించి ఎవరు కంగారు పడక్కర్లేదు. జిమ్కి వెళ్ళేవారు, అధిక వ్యాయామం చేసేవారు తీసుకునేవే ప్రోటీన్పై సైంటిస్టులు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అథ్లెట్, జిమ్ ట్రైనర్స్, వ్యాయామం ఎక్కువగా చేసేవారికి రోజువారీ ఆహారంతో వచ్చే ప్రోటీన్లు సరిపోవు. కాబట్టి వాళ్ళు వాటిపై ఆధారపడుతూ ఉంటారు. కానీ నిపుణులు సలహా తీసుకోవడం చాలా మంచిది. ఇడ్లీ, దోశ పిండి రవ్వ, బియ్యం శాతం తగ్గించి పప్పు శాతం పెంచాలి. బియ్యం, గోధుమలు ఉండే అల్పాహారాలు తగ్గించి పప్పులు ఉండే అల్పాహారాలు ఎక్కువగా తినాలి. రోజు అల్పాహారంలో 1 లేదా 2 ఉడకబెట్టిన గుడ్లను చేర్చుకోవాలి. ఏం తినొచ్చు, ఎంత తినొచ్చు? ఉదాహరణకి శరీరానికి సరిపడా ప్రోటీన్ల కోసం నెలకు 2 వ్యక్తులకు అన్ని రకాల పప్పులు కలిపి కనీసం 5 కేజీలు సరిపోవాలి. మాంసం తినేవారు రోజుకి 70 నుంచి 100 గ్రాముల చికెన్, చేపలు తినొచ్చు. ఉదాహరణకు 2 వ్యక్తులు ఉన్న ఇంట్లో రోజు పెరుగు, పాల కోసం కనీసం 3/4 లీటర్ పాలు అవసరం. కూరగాయలు 3/4 కేజీ, పండ్లు 1/4 కేజీ సరిపోతాయి. పాలు, పాల ఉత్పత్తులలో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. రోజుకి కనీసం 300 నుంచి 300 మిల్లీగ్రాముల పాలు, పెరుగు
తినాలి. మాంసాహారం తినేవారు కూడా సరైన పోషకాలు అందాలంటే ప్రతిరోజు ఆహారంలో పప్పులు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. శాకాహారులు రోజువారీ ఆహారంలో సోయా, పన్నీర్, పప్పులు, శనగలు, బఠానీలు, పల్లీలు ఉండేలా చూసుకోవాలి. అండ్ ఒక మనిషి రోజుకి 2 టేబుల్ స్పూన్ కొవ్వు పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అంటే రోజుకి 30 మిల్లీలీటర్ల నూనె, నెయ్యి, బటర్ వాడాలి. ఒక ఇంట్లో 2 వ్యక్తులు ఉంటే వారు నెలకి 2 లీటర్ల కంటే తక్కువ నూనె మాత్రమే వాడాలి.